ఎడెస్సా నగరాన్ని అధిరోహించిన ప్రాచీన కోటలో ఒక గొప్ప పురావస్తు కనుగొనబడింది. ఆధునిక కాలంలో షాన్లూర్ఫాగా పిలువబడే ఈ ప్రదేశంలోని కోట ప్రాంతంలో ఇప్పటివరకు కనుగొనబడిన మొదటి సమాధి ఇది. ఇది ముఖ్యంగా ప్రాముఖ్యత కలిగినది, ఎందుకంటే ఇది క్రీస్తు మొదటి శతాబ్దానికి చెందినదిగా భావించబడుతోంది. చారిత్రక ఆధారాలు సూచించేవిగా 2వ శతాబ్దంలో కోట నుండి లోతైన లోయలో కొత్త రాచమహల్ నిర్మించబడింది. అలాగే సోగ్మాతర్లో కొత్త రాచ కుటుంబ సమాధి ప్రదేశం నిర్మించబడింది. ఇది సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొనబడకపోయినప్పటికీ, ఈ కొత్తగా కనుగొనబడిన సమాధిలోని నిర్మాణ లక్షణాలు, అంటే దిగే మార్గం మరియు వృత్తాకార రోలింగ్ రాయి ప్రవేశద్వారాన్ని మూసివేయడానికి ఉపయోగించబడిన విధానం, సోగ్మాతర్ సమాధులతో సరిసమానంగా ఉన్నాయి. ఇలాంటి రూపకల్పన గాస్పెల్ కాలంలోని సమాధులలో కూడా కనిపిస్తుంది. ఈ తలుపు వ్యవస్థ గురుత్వాకర్షణపై ఆధారపడి ఉంటుంది. రాయి ఒరిగిన గమనంలో ఉంచబడినది కావడంతో ఖచ్చితంగా మూసివేయడానికి కేవలం ఒక కలప ముక్కను తీసివేయడం చాలును. అయితే తిరిగి తెరవడం చాలా శ్రమదాయకం. ఈ సమాధిలో ఒక శాసనం కూడా కనుగొనబడింది. ఇది ఇంకా చదవబడలేదు. ఇది ఆశ్చర్యకరం కాదు, ఎందుకంటే పురాతన అరం, సిరియా భాషల్లో నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ అనువాద క్లిష్టత పాల్మైరా త్రయం సంబంధిత గ్రాఫిటీలకు సంబంధించి కొనసాగుతున్న డీకోడింగ్ ప్రయత్నాలను గుర్తుచేస్తుంది. ఇవి ఇప్పటికీ స్పష్టంగా అర్థం కాలేకపోతున్నాయి.